హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో మణిద్వీప రహస్యం పార్ట్ 3 అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. క్రితం ఎపిసోడ్లో కిన్నెర కింపురుషులకు శాప విమోచన గావించి వారు ప్రసాదించిన శక్తులను పొంది అదే ప్రదేశంలో ఉండిపోయిన మార్తాండ విజయుడు అనుకోకుండా ఒక రాజనాగం కారణంగా దేవకన్యల శాపం వల్ల పండు ముసలివాడిగా మారిపోయాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. తనకి వృద్ధరూపం వచ్చిన విషయం తెలుసుకున్న మార్తాండ విజయుడు నిద్ర మేల్కొన్నాడు. తనని తాను చూసుకొని, ఏంటి విచిత్రం, నేను ఇలా ముసలివాడిలా మారిపోయాను. అయినా కూడా నా ఒంటి మీద గురువుగారు ఇచ్చిన కవచం అలానే ఉంది. అంటే ఈ శాపం ప్రభావం నా శరీరం మీదే, కానీ నా దగ్గర ఉన్న వరాలకి ఉండదన్నమాట. అలా అయితే నేను త్వరగా ఆ మత్స్యలోకానికి చేరుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వృద్ధ శరీరంతో నేను గురువుగారి కోరిన కోరికను తీర్చలేను. మా నాన్నగారు కోరుకున్నట్టు సకల విద్యలు పొందలేను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అని ఆలోచిస్తుండగా 3వ జాము వెన్నెల వెలుగు దాటిన తరువాత అతనికి ఒక చక్కటి ఆలోచన తట్టింది. అందుకే తనకి కిన్నెర కింపురుషులు ఇచ్చిన శక్తులని ఉపయోగించుకుని ఒక తెల్లటి రెక్కల గుర్రాన్ని సృష్టించుకున్నాడు. ఆ రెక్కల గుర్రం వృద్ధుడైన మార్తాండ విజయుడి ముందు ప్రత్యక్షమై, మహావీరా, నీ సేవకు నేను సిద్ధం. కానీ నాదొక నియమం ఉంది. సాధారణ వేగంతో వెళ్ళే చోటికి కానీ సామాన్యమైన ప్రదేశాలకు కానీ పోవాలంటే నేను నీకు సహకరించను. నేను ప్రయాణించే మార్గాలు అద్వితీయమైనవి, అపూర్వమైనవే కావాలి. అంతేకాదు, నా శక్తులు నిసివేళల్లో మాత్రమే పనిచేస్తాయి కనుక నీవు కోరే మజిలి నేను నిసిరాత్రి దాటే లోపు చేరే గమ్యమై ఉండాలి. నేను సూర్యోదయాన్ని చూసే గత్యంతరం నాకు ఎప్పటికీ కలుగనీకు. తప్పకుండా నా రెక్కల గుర్రమా. నేను ఇప్పుడు వెళ్ళాలనుకున్నది కూడా ఈ అడవికి పశ్చిమ నైరుతి భాగాన ఉన్నది అని చెప్పబడే తంత్ర తటాకానికి. ఆ తటాకం అడుగున ఉండే మత్స్యలోకంలో ఉండే మత్స్యకన్య సహాయం కోరటానికే నేను వెళ్ళాలి. కానీ వీరా, ఆ మత్స్యకన్య ఉండే తంత్ర తటాకం ఒక మాయాలోకంలో ఉంది. అక్కడికి నాకు ప్రవేశం ఉండదు. ఆ మాటకొస్తే అక్కడికి కేవలం మరుగుజ్జు జీవులకి తప్ప మరెవరికీ ఆ తంత్ర తటాక ప్రవేశం ఉండదు. కనుక నీవు మొదట సూక్ష్మలోకానికి వెళ్ళి అక్కడ వారిని ఒప్పించి వారి రూపాన్ని నువ్వు పొందాకే నీకు ఆ తంత్ర తటాక ప్రవేశం, మత్స్యలోక దర్శనం కలుగుతాయి అని చెప్పడంతో ఆ సూక్ష్మలోకం వైపే తన పయనాన్ని సాగించమని రెక్కల గుర్రం ఎక్కి కూర్చున్నాడు మార్తాండ విజయుడు. అలా ఆ వెన్నెల రాత్రి తెల్లవారేలోపే ఆ సూక్ష్మలోకం వైపు ప్రయాణం సాగిస్తున్నారు వాళ్ళిద్దరూ. ఆ రెక్కల గుర్రం వెళుతున్న వేగం చాలా వేగమైన ఈ సూక్ష్మలోకం మాత్రం ఇంకా ఎంతో దూరంలో ఉంది. అలా రెక్కల గుర్రం మీద ఉన్న మార్తాండ విజయుడు, రెక్కల గుర్రమా, ఇంకా ఆ సూక్ష్మలోకానికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? వీరా, మన ప్రయాణం ప్రారంభమైనదే 3వ జాము దాటిన తరువాత. మరి కాసేపటిలో సూర్యోదయం కాబోతున్నది. కనుక నా వల్ల అయినంత వేగంతో నేను నిన్ను ఆ లోకానికి చేర్చే ప్రయత్నంలో ఉన్నాను. ఒకవేళ మనం అక్కడికి చేరేలోపు సూర్యోదయం ప్రారంభమైతే మాత్రం నేను నిన్ను నిర్దాక్షిణ్యంగా ఉన్న చోటే వదిలిపోతాను. కానీ వీలైనంత సమీపానికి నిన్ను ఖచ్చితంగా చేరుస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి తనకున్న శక్తిని మొత్తాన్ని రెక్కల్లో నింపుకుని వాయువేగాన్ని మించిన వేగంతో ముసలి మార్తాండ విజయుణ్ణి సూక్ష్మలోకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కాని ఎంత వేగంగా వెళ్తున్నా సమయం సరిపోని స్థితిలో ఉన్నప్పుడు సూర్యోదయం ప్రారంభమైపోయింది. అంతే, అంత ఎత్తున ఆకాశంలో ఎగురుతుండగా ఒక్కసారిగా రెక్కల గుర్రం మాయమైపోయింది. ముసలి రూపంలో ఉన్న మార్తాండ విజయుడు గాలిలో నుండి కింద అడవుల్లోకి పడిపోయాడు. అలా పడ్డ అతను దొర్లుకుంటూ వెళ్ళి ఒక రాయికి గుద్దుకుని స్పృహ కోల్పోయాడు. అలా 2 గంటలు గడిచిన తర్వాత మరుగుజ్జు సమూహం ఒకటి అటు వచ్చింది. తమకన్నా పెద్ద ఆకారంలో ఉన్న ఆ మార్తాండుణ్ణి చూసి, ఎలబో ఎలబా, ఈ జంతువేదో ఇంతగా ఉందిరో ఎలబా. ఎలబెలబెలబా,
ఇది జంతువు కాదురా, మడిసే. కానీ మా దొడ్డ మడిసి. వామ్మో, దొడ్డ మడిసా? అంటే మన గోడానికి సేటు కాలం వచ్చినది రో. ఎలవో ఎలవా. వెంటనే వెళ్ళి మన ఏలికకి ఈ విషయం చెప్పుకోవాలా? ఎలవో ఎలవా. అంటూ కంగారుగా ఆ మరుగుజ్జులందరూ తమ మరుగుజ్జు లోకంలోని తమ ఏలిక దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు. అప్పుడు ఆ ఏలిక తన చిట్టెలుక వాహనం మీద అక్కడికి వచ్చి, ఎలవో ఎలవా, మన గూడానికి ముప్పు దాపరించిందిరు. వెంటనే ఈ రాక్షసుడిని బంధించండి. ఏటి ఏలిక, ఈడు రాక్షసుడా? అవును అవును, ఈడు రాక్షసుడే. మనల్ని తినిపోతాకి వచ్చాడు. ఈడు లేవకూడదు. గట్టిగా కట్టేయండిరా, ఎలవో ఎలవా. అంటూ ముసలి రూపంలో ఉన్న మార్తాండ విజయుణ్ణి తమకి హాని చేసేవాడిగా భావించి అతన్ని బంధించారు ఆ మరుగుజ్జు మనుషులు. అలా కాసేపటికి మరుగుజ్జులందరూ బంధించిన మార్తాండ విజయుడు స్పృహలోకి వచ్చి కదులుతున్నాడు. నేను ఎక్కడ ఉన్నాను? ఇదేంటి? ఎవరు నన్ను కట్టేశారు? ఏలికా, ఆ రాక్షసుడు కదులుతున్నాడు ఏలిక. ఈడిని చంపేద్దామా? ఎలబో, రాక్షసుడిని చంపటం అంత తేలిక కాదు. మీరు ఆపండి. ముందు ఆ రాక్షసుడి మీదకి ఎక్కనాకి నాకు పెద్ద నుచ్చెన సేమన్నాను, చేశారా? అని అనడంతో కొందరు మరుగుజ్జులు వెళ్ళి వాళ్ళ ఆకారానికి భారీ పరిమాణంలో ఉండే ఒక నిచ్చెనను తెచ్చి కట్టేయబడ్డ ముసలి మార్తాండ విజయుడికి ఆనించి వేశారు. అప్పుడు ఆ మరుగుజ్జు ఏలిక మార్తాండ విజయుడి మీదకి ఎక్కి, ఎలవో ఎలవా, ఎవరురా నువ్వు రాక్షసుడా? మా గూడాన్ని తినిపోతాకి వచ్చావా? అని అనడంతో మార్తాండ విజయుడికి చాలా చిన్నగా వినిపిస్తున్నాయి ఆ ఏలుక మాటలు. అందుకే చెవులు రిక్కించుకుని ఆ మరుగుజ్జు మనిషి అడుగుతున్నది ఏంటో విన్నాక అతను, చూడు బాబు, నేను రాక్షసుడిని కాదు. నేను సాధారణమైన మనిషిని. రెక్కల గుర్రం మీద ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ అనుకోకుండా ఇక్కడ పడిపోయాను. ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ లేచి చూసేసరికి ఇదిగో మీ ముందు ఉన్నాను. ఎలబో ఎలవా, ఏటి రెక్కల గుర్రం మీద పోతున్నావా? అంటే నువ్వు మా కోసం వచ్చిన దేవదూతవా? ఎలబో ఎలవా, మనం శానా పాపం చేసినాము రో పెజలు. ఒక దేవదూతనికి ఎట్టా కట్టేసినాము. ఎబ్బటే ఈ దూతని ఇడపండి, ఎలబో ఎలవా. అని అనడంతో అందరూ చకచక ముసలివాడైన మార్తాండ విజయుడికి ఉన్న కట్లు విప్పేశారు. ఆ తరువాత తాము చేసిన పాపాన్ని మన్నించమని అతన్ని వేడుకున్నారు. అలా చాలాసేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో మార్తాండ విజయుడికి అర్థం కాలేదు. కాని కాసేపటికి ఆ మరుగుజ్జు వాళ్ళందరూ మార్తాండుడికి సరిపోయే అంత పరిమాణంలో ఆకును వేసి అతనికి సరిపోయేటంత ఆహారాన్ని పెట్టారు. అది తిన్నాక మార్తాండుడికి కాస్త శక్తి నిండింది. అప్పుడు మార్తాండు ఆ మరుగుజ్జు ఏలికతో, చూడు ఏలిక, నన్ను మీలా సూక్ష్మ రూపంలోకి మార్చి నన్ను ఆ తంత్ర తటాకంలో ఉండే మత్స్యలోకానికి తీసుకువెళ్ళండి. అక్కడికి వెళ్ళాక నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అనడంతో ఆ మరుగుజ్జుల ఏలిక తన దగ్గర ఉండే కొండదేవత నెత్తురు అని చెప్పబడే ఒక మంత్రద్రవాన్ని తెచ్చి ముసలివాడైన మార్తాండ విజయుడికిచ్చాడు. అతను అది తాగగానే సాధారణమైన మనిషి ఆకారంలో ఉండాల్సినవాడు ఆ మరుగుజ్జు మనుషుల్లా పొట్టిగా అయిపోయాడు. కాని అతను అదే ముసలి రూపంలో ఉన్నాడు. అలా వారందరి సహకారంతో మరుగుజ్జుగా మారిన మార్తాండు సూక్ష్మలోకం నుండి తంత్రతటాకం వైపుగా ఒక అడవి ప్రాంతంలో తన పయనాన్ని సాగిస్తున్నాడు. అంతే, ఒక్కసారిగా ఎక్కడి నుండి ఎలా వచ్చిందో కారుచిచ్చు నలువైపుల నుండి కమ్ముకొచ్చి ఆ మరుగుజ్జు సమూహాన్ని చుట్టేసింది. చుట్టూ మంటలని చూస్తూ ఆ సమూహంలో ఉన్న అందరూ భయపడిపోతుండగా ఎక్కడి నుండి వచ్చిందో ఒక పెద్ద స్వర్ణకపోతం వచ్చి అమాంతం మార్తాండ విజయుణ్ణి తన కాళ్లతో పట్టుకుని వెళ్ళిపోయింది. చుట్టూ ఉన్న మంటలకే కంగారు పడుతున్న ఆ మరుగుజ్జు సమూహం ఒక్కసారిగా తమకి అతిథిగా వచ్చిన మార్తాండ విజయుణ్ణి ఒక భారీ పక్షి ఎత్తుకుపోవడం చూసి ఆందోళన చెందారు. అడుగడుగునా ప్రమాదాలు దాగి ఉన్న ఈ మణిద్వీప మజిలీలో
దాదాపు మత్స్యలోకాన్ని చేరుకునే దగ్గర వరకు వచ్చిన ముసలి మార్తాండ విజయుణ్ణి అకస్మాత్తుగా కాలదన్నుకుపోయిన ఆ స్వర్ణకపోతం ఎవరు? ప్రశాంతంగా ఉండే ఆ ప్రదేశంలో కారు చిచ్చు రగిల్చి ఆ మరుగుజ్జు సమూహాన్ని అంతం చెయ్యాలని చూస్తున్నది ఎవరు? అసలు తనకు కాబోయే గురువుకి గురుదక్షిణ చెల్లించాలని వచ్చిన మార్తాండ విజయుడు తాను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడా లేదా అనేది మున్ముందు ఎపిసోడ్స్లో చూద్దాం. రావులపాడు అనే ఊరిలో సంధ్య అనే అందమైన అమ్మాయి ఉంది. ఆమెకు ఈ మధ్యనే వినోద్ అనే కుర్రాడితో పెళ్ళైంది. పెళ్ళైన 10 రోజులకే తన అత్తామామల నుండి తన భర్తని వేరుచేసి తనకు నచ్చిన ఇంట్లో కాపురం పెట్టింది సంధ్య. నిజానికి సంధ్య మనస్తత్వం అంత మంచిది కాదు. ఎప్పుడూ తను మాత్రమే బావుండాలి, తనే ఆనందంగా ఉండాలి అనుకునే స్వార్థం ఆమెకు చాలా ఎక్కువ. అంతేకాదు తన ఆనందం కోసం ఎదుటివారిని ఎంత ఇబ్బందుల పాలైనా చెయ్యాలనుకునే చెడ్డ గుణం కూడా ఆమెకు ఉంది. ఒకరోజు సంధ్య తన భర్తతో, వినోద్, మనం హ్యాపీగా ఉండాలంటే మనకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. కాబట్టి నాకొక ఐడియా వచ్చింది. మన ఊరికి దగ్గరలో సముద్రం ఉన్నా కూడా మన ఊరిలో ఉన్న ఆ పెద్ద చెరువులో నీళ్లు చాలా రుచిగా స్వచ్ఛంగా ఉంటాయి కదా. అందుకే ఊరి జనమందరూ ఆ చెరువులో నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారు. సరే సంధ్య, ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే మనం మన ఊరిలో ఒక వాటర్ ప్లాంట్ మొదలు పెడదాం. అలా చేస్తే మన ఊళ్ళోనే కాదు, మన చుట్టుపక్కల ఉన్న 10 ఊళ్ళల్లో కొద్దో గొప్ప ఉన్న నీటి ఎద్దడి కారణంగా మనం పెట్టే వాటర్ ప్లాంట్ బాగా సక్సెస్ అవుతుంది. మన వాటర్ ప్లాంట్లో నీళ్ళని మనం ఆ ఊళ్ళోకి ఆటోల్లో పంపామంటే మన వాటర్ బిజినెస్కి తిరుగుండదు. ఆలోచన బాగానే ఉంది, కానీ మన ఊళ్ళో అంత మంచి చెరువు నీళ్లు అందుబాటులో ఉండగా జనం మన ప్లాంట్లో నీళ్లు ఎందుకు కొంటారు? అని భర్త అడిగిన ప్రశ్నకి ఒక చిన్న చిరునవ్వు నవ్వి సరిపెట్టింది సంధ్య. అలా ఆమె బుర్రలో నీళ్లు అమ్ముకోవాలి అనే తప్పుడు ఆలోచన వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఏమైందో తెలీదు కానీ ఆ ఊరి పెద్ద చెరువులో చేపలు అన్నీ చనిపోయి పైకి తేలిపోసాగాయి. అలా ఒకసారి సగం కుళ్ళిన ఒక చిన్న జలచరం ఒకటి పైకి తేలడంతో ఆ చెరువు అలా కావడానికి కారణం ఆ జలచరమే అని ఒక పుకారు పుట్టింది. దాంతో ఆ ఊరి చెరువు నీళ్లు తాగడానికి పనికి రావు కనుక జనం సంధ్య పెట్టిన వాటర్ ప్లాంట్లో మినరల్ వాటర్ని వాడడం మొదలుపెట్టారు. అలా ఆ స్వార్థపర్రాలు కోరుకున్నట్టే వాటర్ బిజినెస్ని బాగా చేయసాగింది. ఒకసారి తన భర్త వినోద్తో సంధ్య ఇలా అంటుంది, వినోద్, మనం అనుకున్నట్టే వాటర్ బిజినెస్లో బాగా సక్సెస్ అయ్యాం. రోజంతా మన ఊరు ఈ చుట్టుపక్కల ఊర్లలో వాటర్ షార్టేజ్ వల్ల మనం టిన్ ఎంతకి అమ్మినా జనం కొంటున్నారు. ఇప్పటికీ మనవే 3 ప్లాంట్స్కి పెంచాం, డబ్బు బాగా సంపాదిస్తున్నాం. కాబట్టి కొద్ది రోజులు ఎక్కడైనా అలా టూర్కి వెళ్ళొద్దాం వినోద్. నాకు లైఫ్ చాలా రొటీన్గా అనిపిస్తోంది. సరే అయితే మన ఊరి సముద్రం మీద ప్రయాణం చేసి అలా 3 గంటలు వెళ్ళాక ఒక వండర్ఫుల్ ఐలాండ్ వస్తుంది. అది చాలా బాగుంటుంది. అసలు అలాంటి ఒక ఐలాండ్ ఒకటి ఉందని ఇక్కడ చాలామందికి తెలీదు. అవునా? అలా అయితే ఆ ప్లేస్ ఏదో చూసేసి వచ్చామనుకో, దాన్ని కూడా మనం బిజినెస్కి వాడుకుని దాంతో కూడా డబ్బులు సంపాదించుకుందాం అంటూ తన అత్యాశతో ఆ ఐలాండ్కి ఒక చిన్న బోట్లో భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు. అలా సముద్రం మధ్యలోకి ఆనందంగా వెళ్ళగాని ఒక జలకన్య ఈ దంపతులు ప్రయాణిస్తున్న పడవలోకి ఎగిరి వచ్చింది. అది చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోతూ చూస్తుంటే ఆ జలకన్య మాత్రం, ఎన్నాళ్లకు దొరికావే పాపిష్టిదానా, నా చెల్లిని చంపినా నీమీద ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నిన్ను శిక్షించే అవకాశం ఇవ్వమని ప్రతిరోజూ ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అని మాట పూర్తి చేసిందో లేదో తన తోకతో బలంగా ఆ పడవని ఒక పక్కకి ఒరిగేలా చేసింది. దాంతో ఆ పడవ అమాంతం పల్టీకొట్టి సంధ్య ఆ సముద్ర నీళ్లలో పడిపోయింది. అప్పుడు ప్రతీకారంతో రగిలిపోతున్న ఆ జలకన్య, ఇప్పుడు నా శక్తేంటో నీకు చూపిస్తానే రాక్షసి అని తన మంత్రశక్తితో సంధ్యని కూడా జలకన్యగా మార్చేసింది.
అంతే, సంధ్య నడుం కింద భాగమంతా చేపలా మారిపోయింది. అది చూసి కంగారు పడుతూ సంధ్య, జలకన్య, ఏంటిది? అసలు నీకు నాకు ఏంటి సంబంధం? ఎందుకని నన్ను ఇలా మార్చేశావు? ఎందుకో నీకు తెలీదా? అయితే చెబుతా విను. మా జలచరం ఎప్పుడూ సముద్రంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు ఏదైనా అనారోగ్యం చేస్తే ఈ ఉప్పు నీళ్లలో కాకుండా ఈ సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న మీ ఊరి పెద్ద చెరువు నీళ్లలో కొద్ది రోజులు చెరిస్తే ఆ మంచినీటి ప్రభావం వల్ల మా ఆరోగ్యాలు నయమవుతాయి. కాని అలా మేము ఆ చెరువులోకి వస్తామన్న విషయం ఏ ఒక్క మనిషికి తెలీదు అంటూ జరిగిన గతాన్ని సంధ్యకు చెప్పసాగింది. కొన్నాళ్ల క్రితం జలకన్య చెల్లికి బాగా అనారోగ్యం చేసింది. అందుకే సముద్ర గర్భంలో ఉన్న తమ ఇంట్లో ఆ చెల్లెలు తన అక్క జలకన్యతో, అక్క, నాకు ఆరోగ్యం బాగా ఇబ్బంది పెడుతోంది. అందుకే నేను ఈ పెద్ద చెరువుకి ఈరోజు రాత్రికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు ఉండి నా ఆరోగ్యం నయం చేసుకుని వస్తాను అని చెప్పి చీకటి వేళలో చెల్లెలు జలచరం ఆ చెరువులోకి చేరింది. అదే రోజు రాత్రి సంధ్య తన వాటర్ ప్లాంట్ ఆలోచనని అమలు చేయడం కోసం ఎవ్వరికీ కనిపించకుండా ఆ చీకట్లో వచ్చి ఆ చక్కటి చెరువులో విషం కలిపేసి వెళ్ళిపోయింది. అలా ఆ తెల్లవారేసరికి చెరువులో కొన్ని చేపలు ఆ విష ప్రభావం వల్ల చనిపోయి పైకు తేలాయి. అలా ఆ చెరువులో ఉన్న నీరు మొత్తం విషమయం అవ్వడానికి సుమారు 4 రోజులు పట్టింది. ఆ విషం వల్లే చెల్లెలు జలచరం ఆ నీళ్లలో చనిపోయి నీటి అడుగున చిక్కుకుపోయింది. మరో 3 రోజుల తరువాత సగం కుళ్ళిన ఆ చెల్లెలు జలచరం సగం శరీరం ఇప్పుడు పైకి తేలింది. అలా ఆరోగ్యం బాగు చేసుకుని చోటుకుపోయిన నా చెల్లెలు నీ అత్యాశ వల్ల, స్వార్థపు బుద్ధి వల్ల చనిపోయి కుళ్ళిపోయింది. దాని శరీరాన్ని చూసి కూడా నీకు జాలి కలగకుండా ఆ చెరువు అలా అవ్వడానికి కారణం నా చెల్లెలే అని నిందవేసి నువ్వు ఊరంతా పుకారు పుట్టించావు. అందుకే అప్పట్నుండి నీ పాపం మొత్తం తెలుసుకుని నీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నాను. చివరికి ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మా జలకన్యల జీవితాల్లో ఉండే కష్టాలేంటో నీకు చూపిస్తాను అని సంధ్యని తీసుకుని ఆ లోతైన సముద్రంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న ఎన్నో ప్రమాదాలలో సంధ్య చిక్కుకుంటుంటే ఆ జలకన్య సంధ్య ఏడుపుని చూసి తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి తగిన శిక్ష పడిందని ఆనందించేది. అలా 1-2 రోజుల పాటు ఆ జలచర జీవితాన్ని గడిపిన సంధ్యకి ఆ అమాయకపు ప్రాణుల కష్టాలు అర్థమయ్యాయి. జలకన్య, నేను చేసింది ఎంత పెద్ద తప్పో! నా స్వార్థం కోసం నీ జీవితంలో నుండి నేను ఏం లాక్కున్నానో నాకు అర్థమైంది. ఇక నుండి నేను బుద్ధిగానే బ్రతుకుతాను. నన్ను క్షమించి నాకు ఈ శాపాన్ని తొలగించి మళ్ళీ మనిషిగా చెయ్యి. కుదరదు. నీ శాపాన్ని నా చేతులతో నేను తొలగించను. ఎందుకంటే నువ్వు చేసిన పాపంలో నీ భర్తకి కూడా సగపాలు ఉంది కనుక అతనికి కూడా నీతో పాటు కొంతైనా శిక్ష పడాలి. అంటే నీ శాపాన్ని అతను తలుచుకుంటేనే తొలగుతుంది. నీతో పాటు పడవ పల్టీలో అతను కూడా నీళ్లలో మునిగిపోతుంటే కాపాడి ఆ ఐలాండ్ ఒడ్డుకి చేర్చాను. కాబట్టి నీకోసం అతను ప్రాణాలని పణంగా పెట్టి ఒక విషాన్ని సాధిస్తేనే నీకు శాప విమోచన కలుగుతుంది అని చెప్పి జలకన్యగా ఉన్న సంధ్యని వెంటపెట్టుకుని ఆ జలకన్య ఆ ఐలాండ్ ఒడ్డున ఉన్న వినోద్ దగ్గరికి చేరుతుంది. అక్కడకు వెళ్ళాక జలచరంగా ఉన్న సంధ్య తన తప్పుని తన భర్తకి చెప్పి బాధపడింది. సరే సంధ్య, ఇప్పుడు నేను నిన్ను మామూలు మనిషిని చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఈ ఐలాండ్లో ఒక విషపు ముళ్ళ చెట్టు ఉందంట వినోద్. దాని ముళ్ళు గుచ్చుకుంటే పాము విషంలాగా మెల్లిమెల్లిగా అది శరీరమంతా పాకుతూ మనుషులు నల్లబడుతూ చనిపోతారంట. అటువంటి ముళ్ళును నువ్వు గుచ్చుకొని ఆ విషం పూర్తిగా నీ శరీరమంతా పాకే లోపులో నువ్వు నా దగ్గరికి వచ్చి మనిద్దరం కలిసి ఈ సముద్రపు నీటిలో ఉన్న జలకన్యల దేవత దగ్గరకు వెళ్ళి మన్నింపు మంత్రం తీసుకోవాలి. అలా చేస్తేనే మనం బ్రతుకుతాం. నేను మళ్ళీ మామూలు మనిషినవుతాను అని చెప్పడంతో తన భార్య కోసం వినోద్ ఆ ఐలాండ్లో ఉన్న విషపు ముళ్ళ చెట్టు ముళ్ళుని విరిచి తన చేతిలో గుచ్చుకోగానే ఆ విషం వెళ్లంతా పాకసాగింది. దాని ప్రభావం వల్ల అతనికి తన భార్య వైపు నడక సాగటమే కష్టమైపోతుంది. అయినా తన భార్య ప్రాణం
తన ప్రాణం మిగలాలంటే ఎలాగైనా సముద్రం ఒడ్డున ఉన్న సంధ్య దగ్గరకు చేరుకోవాలనే పట్టుదలలో అతను అతి కష్టం మీద నేలమీద పాకుతూ సంధ్యని చేరుకున్నాడు. ఆ తరువాత సంధ్య ఆగమేఘాల మీద వినోద్ని సముద్రం అడుగున ఉన్న జలచర దేవత సన్నిధికి తీసుకెళ్లి తన తప్పుని ఒప్పుకొని మన్నింపు మంత్రం పొందింది. దాంతో వినోద్ శరీరంలో విషం పోయి అతను మామూలు మనిషయ్యాడు. సంధ్యకు కూడా నడుం కింద భాగం జలచర రూపం పోయి తన అసలు రూపమే వచ్చింది. ఈ విధంగా ఒక స్వార్థపరురాలికి ఆమె భర్తకి ఒక జలకన్య బుద్ధి చెప్పింది. తన ప్రతీకారం తీర్చుకుంది. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.